తెలంగాణ బీజేపీ లీడర్లు అనగానే తక్కువ యాదొచ్చే 10 మందిలా పక్క రాజసింగ్ సార్ ఉంటాడుల్లా. కమలం పార్టీ కింద మీద ఉన్న యాళ్ళ సుత బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి వచ్చిన ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే సుత సారే. మళ్ళా బీసీ లీడర్. ఇక ఎవరికైనా ఆశ ఉంటది కదా, పెద్ద పదవులు రావాలి, పెత్తనం కావాలని. గా వందనందుకే కావచ్చు గొట్టు నిర్ణయం తీసుకుంటే పార్టీ పెద్దలు గిట్ల డిసైడ్ చేసిండ్రు. ఇక రాజాసింగ్ భయ్యాకు బీజేపీకి లంకె దిగింది. నేను పార్టీలు ఉండలేను, నన్ను నెగలనిస్తలేరు, మీకో దండం మీ పార్టీకో దండం అని మొన్న రాజీనామా కాగితం ఇచ్చే కదా, అది ఢిల్లీకి పంపితే సరే నీ ఇష్టం అని ఓకే చెప్పింది హైకమాండ్. సార్కి ఇది షాకింగ్ ముచ్చటే. ఎందుకంటే పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడతారేమో, నాకు గోస్ ఇంటారేమో అని ఆశపడ్డాడు. మాటలు లేవు, మాట్లాడుకునేది లేదని ఎమ్మెల్యే గారు అమర్నాథ్ యాత్రలు ఉండగానే పార్టీలకు వెళ్ళి తీసేసిర్రు అన్నట్టు. నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని వెనుక రీజన్ ఏముంది వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను. రాజాసింగ్ సార్ బీజేపీలో చేరిక ఇయాల్టికే బరాబర్ 11 ఏళ్ళట. 3 మాటల టికెట్ ఇస్తే మునుం పెట్టి గెలిచిండు. హిందుత్వ ఎజెండాతో రాజకీయం చేస్తుట్లా పేరు సంపాదించిండు గాని పార్టీలో దినం ఇంత పలసగాయిండు. కొన్ని వద్దుల కాంచి ఆఫీస్ కు అచ్చుడే బంద్ చేసిండు. మొన్న ప్రెసిడెంట్ సీట్ కోసం నామినేషన్ వేద్దామని వస్తే సపోర్ట్ సంతకాలు పెట్టేటోళ్ళు సుతా దొరకక ఎంబటే రాజీనామా చేసిండు. ఇక తెలంగాణలో పార్టీ పవర్లకు రావద్దని కొందరు కుట్రలు చేస్తురని సుతా అన్నాడు. మునుపోసారి అనకూడని మాటలంటే పార్టీలే సస్పెండ్ చేసి ఎలక్షన్ల ముంగట మళ్ళా తీసుకున్నారు. ఇక ఇప్పుడు మొత్తానికి మొత్తం లింకు కట్ అయినట్టే. లాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను, కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. అయితే ఎమ్మెల్యే పదవికి సుధా రాజీనామా చేస్తున్నా అని కాగితం కిషన్ రెడ్డి సార్కి ఇచ్చిండట. అది గవర్నర్ సార్కి పంపినరో లేదో తెలియదు. అప్పటిదానికైతే ఎమ్మెల్యేనే. ఇక ఇప్పుడు రాజాసింగ్ సార్ కొత్త పార్టీ పెడతాడా, ఇంకెళ్ళకన్నా పోతాడా అనేది సార్ అమర్నాథ్ యాత్రకేంచి వచ్చినాకనే తెలుస్తుంది.